అండ్ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి మీతో నా వర్తమానం మొత్తం నేను మార్చేసుకున్నాను. ఐ వాంట్ టు గివ్ సమ్ విజ్డమ్. నేను కొంత జ్ఞానము, ఆశీర్వాదము గురించి కొంత జ్ఞానము మీకు అనుగ్రహించాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1, ఆశీర్వదించబడాలంటే చాలామంది ఏమనుకుంటారంటే, మాకంత జ్ఞానం లేదండి, లేదంటే మేమంత చదువుకోలేదండి, కాబట్టి మేము దీవించబడలేకపోతున్నాము అని అనుకుంటారు. కానీ అది శుద్ధ అబద్ధము. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలంటే నీకు కావాల్సింది జ్ఞానము కాదు, కానీ జ్ఞానము కంటే మించింది ఆకలి ఉండాలి. ఆశీర్వాదము కొరకైన ఆకలి. యాకోబు దేవుని దగ్గర పెనుగులాడాడు చూసావా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. తొడగూడి వసిలిపోయింది, కుంటుతున్నాడు, అయినా విడవల. అంటే ఆశీర్వాదము కొరకు ఎటువంటి ఒక ఆకలి కలిగి ఉన్నాడు అర్థం చేసుకున్నామా. మత్తయి సువార్త 2వ అధ్యాయంకి వెళ్ళినమ్మా, ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండమ్మా, 5 వచనాల వరకు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, రాజు ఏం చేశాడంట? ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని. చాలు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననము సమయంలో జరిగిన విషయము. ఆయన ప్రజలను ఆశీర్వదించడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలకు విడుదల కలిగించడానికి ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. ఆ సమయంలో కొంతమంది జ్ఞానులు వచ్చారు. వారు ఇజ్రాయేలులో జ్ఞానులు కాదు, యూదా జాతి వారు ఎంత మాత్రము కాదు, కానీ వారు ఎక్కడి వారంట? తూర్పు దేశపు జ్ఞానులు అని వాక్యంలో రాయబడింది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాళ్ళకి ఆయన ఎక్కడ జన్మించాడో తెలియదు. కానీ వారికి ఉన్న ఆకలి ఏం చేసిందంటే, వారిని తమ దేశములను విడిచిపెట్టి అనేక దినములు, అనేక నెలలు, లేదా దాదాపు 2 సంవత్సరాలు వారి దేశములను, వారి ప్రాంతములను, వారి వాకిళ్లను విడిచిపెట్టేసి ఆ నక్షత్రం ఎక్కడ చూపిస్తుందో అక్కడ వరకు ప్రయాణము చేసుకుంటానే వెళ్ళారు. ఒకానొక దినమున అది యెరూషలేము పట్టణము దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇజ్రాయేల్ దేశంలో ఆగిపోయింది. ఏంటిది ఆగిపోయింది అని చెప్పేసి అక్కడ ఉన్న వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన చూశారు. అంటే ఆయన ఎక్కడ పుట్టారో వీళ్ళకి సమాచారం లేదు.
ఆ ఆశీర్వాదము గురించి, రక్షణ ఆశీర్వాదం గురించి, లేదంటే విడుదల ఆశీర్వాదము గురించి, లేదంటే మరొక రకమైన ఆశీర్వాదము గురించి అయితేనేమి వీరి దగ్గర సరైన జ్ఞానము లేదు. కానీ అయినా వారు నడిపించబడుతున్నారు, అయినా వారు సరైన దారిలోనే ఉన్నారు. కారణం ఏంటంటే వారి ఆకలి వారిని నడిపిస్తూ ఉంది. కానీ ఆ వచనాల్లోనే ఇంకొక గుంపు ఉన్నారు. ఎవరంటే యెరూషలేములోని ప్రధాన యాజకులు, ఇదిగో శాస్త్రులు. చదువుతారా? 3వ వచనం. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. తర్వాత కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. చూసారా? ఆకలి ఉన్న వారికి జ్ఞానము లేదు. అందుకే వారు వచ్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు, క్రీస్తు ఎక్కడ నివాసం ఉంటున్నారని ప్రజలను అడుగుతూ వచ్చారు. వారి యొద్ద సరైన జ్ఞానము లేదు. కానీ ఇక్కడ ఇంకొక గుంపు ఉంది, సరి అయిన జ్ఞానమే ఉన్నది. రాజు అడిగాడు క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే యూదయ బెత్లెహేములోనే అని చెప్పారు. కానీ వీరు మాత్రము ఆయన ఏ రోజు దర్శించలేదు. దేనో లేఖనాలు తెలుసు, వాళ్ళే లేఖనాలు చెప్పారు. ఏమని చెప్పారంటే నెక్స్ట్ వచనంలో, ఇదిగో చదువుతారా? యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అంటే వీళ్ళకు వాక్యము తెలుసు, దైవ లేఖనములు తెలుసు. రాజు అడిగాడు ఎక్కడ పుడతాడు అంటే యూదా బెత్లెహేములో పుడతారని చెప్పేసి కరెక్ట్గా చెప్పారు. బట్ వారు ఆయనను కలుసుకున్నారా అంటే ఏ రోజు కలుసుకోలేదు. జ్ఞానం ఉన్నప్పటికీ ఆశీర్వాదం కోల్పోయారు. కానీ ఒక 3 జ్ఞానులు మాత్రము జ్ఞానం లేదు, ఆ ఆశీర్వాదం కొరకైన ఆకలి ఉన్నది. అది వారిని వారి దేశములో నుంచి ఆయన ఎక్కడ వాసమై ఉన్నాడో అక్కడికి నడిపించింది. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. నేనేం మాట్లాడుతున్నానంటే ఆశీర్వదించబడాలంటే ఒక జీవన శైలి ఉండాలి. ఆ జీవన శైలిలో మొట్టమొదటి లక్షణం ఏమై ఉండాలో తెలుసా? ఒక ఆకలి ఉండాలి. నేను చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు, మా ఇంటి వారు వెనకబడిన వారు, లేదంటే మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు హెల్ప్ చేయరు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటూ అక్కడే ఉండిపోతావు. కానీ ఆ 3 జ్ఞానులు, అరే ఆ నక్షత్రము ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఏ దేశంలో మనకు తీసుకుని వెళ్తుందో తెలీదు, లేదంటే ఆ దేశ పరిస్థితులు ఏంటో మనకు తెలియవు అని వీటన్నిటి గురించి ఆలోచించుకుంటూ అక్కడ ఆగిపోలా. ఆకలి ఉంటే ఎటువంటి పరిస్థితినైనా లెక్క చేయకుండా ముందుకు వెళతాము. దేవుడు ఎవరినన్నా ఆశీర్వదించాలి అంటే వారిలో చూసే మొట్టమొదటి లక్షణము ఆకలిని చూస్తాడు. అందుకే ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తాడు, దప్పిక గల వారి మీద నీళ్లను కుమ్మరిస్తాడు. అంటే దప్పిక ఉండాలి, ఎ లాంగింగ్. అందుకే కోరహు కుమారులు కూడా రాశారు, ఏమంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నేను ఆశపడుతున్నాను అని చెప్పేసి. ఆకలి. ఏదో ఆదివారం పాటు చర్చికొచ్చాం, ఏదో ఆదివారం పాటు క్రైస్తవులం కాబట్టి చర్చికి వస్తాము, 4 పాటలు పాడతాము, కానుక వేసేసుకుంటాము, వాక్యం వినేస్తాము, వెళ్ళిపోతాము, ఒక చిన్న ప్రార్థన చేయించుకుంటాం, వీలైతే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాం, వెళ్ళిపోతాం. దీవించబడటం లేదు. ఏంటి పాస్టర్ గారు అంటే, వేర్ ఈజ్ యువర్ హంగర్? నీ ఆకలి ఏది దీవెన కొరకు? సాకులు చెప్పుకుంటూ ఉంటున్నావు, లేదంటే ఈ జీవన సాఫల్యమైన ఈ ఒత్తిడుల్లో, ఈ బంధాలలో, ఈ బాంధవ్యాలలో, ఈ బాధ్యతల్లో అక్కడితో ఇరుక్కుపోయి ఉంటున్నావు. మళ్ళీ పాట మాత్రం పాడతాం, ఏమైనా చేయగలవు కాదు. నువ్వేమి చేయకుండా ఆయన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకుందాం, ఆ యొక్క ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు ఆ పాట పాడారు అనుకుందాం, వాళ్ళు రక్షించబడతారా? వాళ్ళు దీవించబడతారా? వాళ్ళకి దీవెన రక్షణ ఎప్పుడు వస్తుంది? ఆయనను దగ్గరికి వెళ్ళినప్పుడే.
సో మొట్టమొదటిది ఆశీర్వదించబడాలి అంటే అసలు ఆశీర్వదించబడాలని ఒక ఆకలి, ఒక దప్పిక ఉండాలి. యాకోబు లాంటి దప్పిక. ఈ ఉదయకాల సమయంలో మీలో ఉన్న ఆ యాకోబును మేలుకొలపండమ్మా. పక్కన వాళ్ళకి చెప్పండమ్మా, అవేక్ ఇన్ జాకబ్, నీలో ఉన్న యాకోబుని మేలుకొలుపు అని చెప్పు పక్కన వాళ్ళకి. ఏంటి యాకోబు అంటే? మోసము చేయటము కాదు, లేదా మోసగించబడటము కాదు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పిన ఆ యాకోబుని మనం నిద్రలేపాల్సిందేనమ్మా. హల్లెలూయా. కమాన్ కమాన్. ఎందుకంటే నీవు నేను కూడా యాకోబు సంతానమే. మనమందరం అబ్రహాము సంతానమే. మనమందరము కూడా ఆత్మీయ ఇజ్రాయేలీలమే, యాకోబు సంతానమే. ఆ యాకోబు సంతానమైన మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ యాకోబు లక్షణము మనలో ఇంకా ఉన్నది. ఏంటి ఆ లక్షణం అంటే, ఇదిగో ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. తొడగూడు వసిలిపోయినా సరే, ఇంకొకటి జరిగినా సరే, ఒక ఆకలిని కనపరుస్తున్నాడు దేవునికి, నీవు నన్ను ఆశీర్వదించాల్సిందని చెప్పేసి. యాకోబు తెల్లవారుతుంది నన్ను విడిచిపెట్టు అంటే, నో, నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే. అతడు మగసిరి గలవాడు. లేఖనంలో రాయబడిన మాట ఏమిటంటే, అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడే గెలిచాడని చెప్పాడు. అమ్మ, మగతనం అంటే ఇంకా మీరే కాబట్టి చెప్తున్నాను. మగతనం అంటే ఇంకొకరి మీద చేయి చేసుకోవటమో, వాడు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటామో, ఇది కాదు. మగతనం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఒక ఆశీర్వాదం పొందుకొని ఆ ఆశీర్వాదం వల్ల నీ కుటుంబం యొక్క దిశ దశ మొత్తము మార్చివేయటం, చూసావా? అది మగతనం అంటే. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట, అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందుకున్నాడని చెప్పేసి. ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషుడికి చెప్తున్నానమ్మా, మగతనం అంటే ఏంటంటే కొట్లాడటము కాదు. మగతనం ఏంటంటే గొడవలు పడటం కాదు. మగతనం ఏంటంటే అవతల వాళ్ళని బాధ పెట్టే మాటలు విడుదల చేయటం కాదు. మగతనం, లేఖనములు చెబుతున్న ఆ మగసిరితనం అంటే ఏంటో తెలుసా? నీ కుటుంబం యొక్క దిశ దశ మార్చివేసే ఆ యొక్క ప్రార్థన నువ్వు చేసి దేవుని దగ్గర ఆ దీవెన పొందుకుంటూ చూసావా? అప్పుడు నీ గురించి కూడా వాక్యంలో రాయబడుతుంది, లేదా నీ గురించి కూడా దేవుడు చెబుతాడు, అతడు మగసిరి గలవాడే తన కుటుంబం యొక్క దిశ దశ మొత్తము మార్చివేసుకున్నాడు అని చెప్పేసి. ఒకసారి వెళ్తారా? హోషేయ గ్రంథంలో ఉంటుంది అనుకుంటా మాట, 12వ అధ్యాయం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం. నాకు భలే నచ్చింది ఆ మాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై. అసలు ఆ మాట చూడండమ్మా, అంటే ఒక తన కుటుంబం యొక్క దిశ దశ మార్చివేయటానికి అతడు దేనికైనా సిద్ధపడ్డాడు. దేనికి సిద్ధపడ్డాడంటే ఒకానొక రోజున దేవునితో పోరాడటానికి కూడా సిద్ధపడ్డాడు. మై గాడ్, నాకు అసలు ఆ మాట భలే నచ్చిద్దమ్మా. అసలు తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, తన కుటుంబం యొక్క దిశ దశ చూసి 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 విసుగు పుట్టిపోయిందేమో. ఎందుకంటే లాబాను దగ్గర 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేశాడు. ఈ 20 సంవత్సరాలలో దాదాపు 10 సార్లు జీతము మార్చాడు. ఈ 20 సంవత్సరాలలో ఈ 10 సార్లు జీతం మార్చి మోసపోవటం మాత్రమే కాదు, కానీ లాబాను చేతిలో మరొక పరే మోసపోయాడు. అంతకుముందు జీవితం చూస్తే అన్న నుంచి పారిపోతున్నాడు. అరణ్యంలో ఎక్కడో దాక్కుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. తన జీవితం చూసుకోగానే విసుగు పుట్టిపోయింది. జీవితం అంతా పరుగే, జీవితం అంతా ఇలాగే ఉంది అని చెప్పేసి ఒకానొక టైంలో తన జీవితం యొక్క వృద్ధాప్యంలో ఫరో దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను యాత్ర చేసిన దినములు అనేకములు కానీ నేను జీవించిన దినములు కొద్దే అని చెప్పేసి మాట్లాడతాడు. విసుగు పుట్టిపోయి ఒకానొక రోజున ఆ యబ్బోకు రేవు దగ్గర కూర్చున్నాడు. దేవుణ్ణి కలుసుకున్నాడు. ఇంకా విడిచిపెట్టల దేవుణ్ణి. దేవుడు విడిచిపెట్టి అతన్ని వెళ్ళిపోదాం అనుకున్నా కూడా విడిచిపెట్టల. లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, మగసిరి గలవాడే అతడు దేవునితోటి పోరాడాడు అని చెప్పేసి. పక్కన వాళ్ళు చూసి మాట చెప్దాం, మగసిరి కలిగిన వారంగా ఉందామని చెప్పండి పక్కన వాళ్ళతో. ఎందుకు ఉండాలి అంటే, నీ ఎంతకాలము ఇంకా అదే ఇంట్లో ఉంటావు,
ఎంతకాలం ఇంకా అదే ఆదాయంలో ఉంటావు? ఎంతకాలం ఇంకా అదే కుంటి సాకులు చెప్తూ ఉంటావు? నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత చదువు లేదు, నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఆ పలుకుబడి లేదు. ఎంతకాలం ఉంటావు? నీలో ఉన్న యాకోబుని నిద్రలేపు. మగసిరి గలవారే, నువ్వు దురాత్మలతోటి పోరాడతావో లేదా దేవునితోనూ పోరాడతావో నాకు తెలియదు, కానీ ఖచ్చితముగా నీవు బ్రతికిన దినములలోనే నీ కుటుంబం యొక్క దిశ దశ మొత్తము మార్చివేయాల్సిందే నువ్వు, అంతే. కమాన్ కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిలో చూసేది ఏంటో తెలుసా? ఆకలి. ఇది ఆకలి. ఆకలి ఉండి ఆ తూర్పు దేశపు జ్ఞానులు మన దేశము కాదు, మన భాష కాదు, అక్కడ పరిస్థితులు ఏంటో తెలియవు, కుటుంబాలు విడిచిపెట్టేసి ఎంతకాలం వెళ్తాము, అయ్యో ఈ మార్గములు ఏమైనా జరిగితే ఆ ఎడారులో ఆ అరణ్యములు గుండా ప్రయాణము చేయాలి కదా, దోపిడీదారులు కానీ దారిని కాసి మనల్ని కొట్టి మనల్ని చంపితే మన పరిస్థితి ఏమిటి అని ఇటువంటి ఏమీ ఆలోచించలా. ఒక ఆకలితో బయలుదేరారు. ఆ ఆకలి వారిని నడిపిస్తుంది, ఆ ఆకలి వారిని బ్రతికిస్తుంది. వారు అనుకున్న గమ్యం దగ్గరికి వెళ్ళారు. ఆయనను చూచారు, ఆయనను ఆరాధించారు, దీవించబడ్డారు, మరలా తిరిగి వెనక్కి వెళ్ళారమ్మా. కానీ అదే దేశంలో ఉన్నారు కొంతమంది, అదే పట్టణంలో ఉన్నారు కొంతమంది. ఆయన ఎక్కడ పుడతాడో తెలుసు, కానీ ఆయనను ఏ రోజు చేరుకోలేకపోయారు, ఆయనను ఏ రోజు సమీపించలేకపోయారు. దీవెన లేకుండానే వారి యొక్క జీవితాలను ముగించుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జ్ఞానము కంటే విలువైనది ఏదైనా ఉందంటే ఆకలి. ఆ ఆకలి ఉందా? దేవుని కనికరము నీ మీద ఉంటుందమ్మా, అంతే. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడికి అంత కనికరం ఉంటుందో లేదో దేవుని దగ్గర నాకు తెలియదు. ఎందుకంటే వీడికి ఆల్రెడీ ఉంటుంది, నాకంతా తెలుసు అంటాడు వీడు. చాలామంది నిజమా కదా? కొంచెం తెలిస్తే మనోళ్ళు వేస్తూ ఉంటారు కదా, ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అలాంటి వాడిని ప్రభు చూసి ఓకే వాడికి చాలా తెలుసు అనుకుంటున్నాడు కదా, లెట్ దెమ్ అని చెప్పేసి అంటాడు. కానీ జ్ఞానము లేని వాడు ఏం చేస్తాడంటే ప్రభు దగ్గర ఎంత కన్నీరు కారుస్తాడో, ఎంత ఆకలిని చూపిస్తాడో ప్రభుకి. అలాంటి వాడి కన్నీరుని చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాడి ఆకలిని ఆశీర్వదిస్తాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఆ వ్యక్తి పని చేసేవాడుగా ఉండాలమ్మా. ఆ వ్యక్తి పని చేసేవాడుగా ఉండాలి. ఏ పైనైనా సరే నువ్వు చేయగలమ్మా. దేవుడు మాట్లాడతాడు నీతోటి. ఇదిగో నీ ప్రార్థన విని నీ యొక్క ఉపవాసమును దేవుడు చూచి, ఇదిగో దేవుడు తన వాక్కుని నీ దగ్గర పంపిస్తాడు. నువ్వేం చేస్తావు? వాక్కు చదివి అక్కడ క్యాలెండర్, అక్కడ బైబిల్ పక్కన డేట్ రాసుకుంటావు, ఇది నీ వాగ్దానం అనుకుంటావు, మళ్ళీ బైబిల్ మూసేస్తావు, మరలా గతములు ఏదైతే చేసావో అదే చేస్తావు. ఏంటంటే పడుకోవటము, తినటం, ఇంకేదో నార్మల్. అంతేగాని ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షతను పట్టుకుని వాక్యానుసారముగా అడుగులు వేయటం చేయం. నేను ఒక మాట చెప్పనమ్మా, నీ దగ్గరకు వాక్యం వచ్చిందంటే నీ దగ్గరకు వెలుగు వచ్చినట్టే, అంతే. వెలుగు వస్తే నువ్వేం చేయాలి? ఈరోజు పొద్దున అయిందేనమ్మా, పొద్దున్నే సూర్యుడు ఉదయించాడు, నువ్వేం చేస్తావు? ఇంకా బెడ్ మీద ఉన్నావా? ఎంతమంది బెడ్ మీద ఉన్నారు? అంటే వెలుగు వస్తే నీ అర్థం ఏంటి? నువ్వు లేవాలి. దేవుడు అదే అన్నాడు, లెమ్ము తేజరిల్లుము అన్నాడు. వెళ్తారా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు పక్కన వాళ్ళకి చెప్పండి మా, పక్కన వాళ్ళు చూసి మాట చెప్పు, నీకు వెలుగు వచ్చిందని చెప్పండి పక్కన వాళ్ళకి. కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. సరే సరే, పక్కన వాళ్ళు చూసి ఇటు చెప్పు, నాకు వెలుగు వచ్చిందని చెప్పండి. అంటే వాళ్ళు మాత్రం చెప్పుకో, వచ్చేసింది అంటే ఇంకో వెలుగు కిందే ఉన్నాను. అందరూ చెప్దాం, మనకి వెలుగు వచ్చిందని చెప్పండి. మనకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు అంటే ఏంటమ్మా? ఆయన వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు. చూసారు అంటే ఒక వ్యక్తికి దేవుని వాక్యము వచ్చిందంటే, ఒక వ్యక్తికి ఒక వాగ్దానం వచ్చిందంటే వాడి జీవితంలో బల్బు వెలిగిందని అర్థం, అంతే. ఇప్పుడు వెలుగు వచ్చినప్పుడు వాడేం చేయాలి? లేవాలి, తేజరిల్లాలి. అంతేగాని మరలా అదే పని చేసుకుంటా ఉంటానంటే ఎట్లా? సూర్యుడు ఉదయించినప్పుడు ఏం చేస్తాం? ఇంకా పక్క మీద పడుకుని ఉన్నాం అనుకున్నా, మదర్ ఏం చేస్తారు? మదర్స్ లెఫ్ట్ లెగ్తో అంతే, రైట్ లెగ్లో బాత్రూంలో ఉంటాం. నిజమా కాదా?
ఒక సూర్యుడి వెలుగు, ఇహలోక సంబంధమైన ఒక వెలుగు వస్తేనే మానవుడికి తెలిసింది ఏంటంటే వాడు ఇంకెంత మాత్రము వాడి మంచం మీద పడుండటానికి వీలేదు, వాడు లేవాలి, వాడు లేచి పనిలోనికి వెళ్ళాలని చెప్పేసి. ఆత్మ సంబంధమైన వెలుగు వచ్చినప్పుడు కూడా నువ్వు చేయాల్సింది తెలుసా? యు నీడ్ టు రైజ్. నువ్వు లేవాలి, తేజర్ వెళ్ళాలి. ఆ వాక్యం పట్టుకొని ఆ వాక్యం ఎక్కడికి నడిపిస్తుందో, ఏ పని చేయమంటుందో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. దీనినే వాక్యమునకు విధేయత చూపించడం రెండవ యొక్క మాట. ఒక జీవన శైలి ఉండాలంటున్నాను కదా, జీవన శైలిలో రెండవ విధానం ఏమిటంటే వాక్యమునకు లోబడి అడుగులు వేయటం అనేది ఉండాలి. సంగమ, మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసము చేసుకోమాక మీరు వాక్య ప్రకారముగా జీవించాలని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. ఎన్నోసార్లు నీకు వాక్యం వచ్చిందమ్మా. నేను ఎవరితో మాట అంటున్నానంటే, బ్రదర్ చాలా కాలం నుంచి ఇలాగే ఉంది నా పరిస్థితి, మా తండ్రుల దగ్గర నుంచి ఇలాగే ఉంది మా పరిస్థితి, ఏమాత్రము ఆర్థికంగా అభివృద్ధిని చూడలేకపోతున్నావు అంటే అన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నానమ్మా. ఎన్నోసార్లు నీకు వెలుగు వచ్చింది, కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వెలుగు వచ్చినప్పుడు ఇంకా లేవలా, నువ్వు తేజరెళ్ళలా. బట్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు వెలుగు వచ్చింది. సూర్యుడి వెలుగు నీ మీద పడంగానే ఎట్లాగైతే నీ పక్క మీద నుంచి, నీ మంచం మీద నుంచి నువ్వు లేస్తావో, అలాగే నా వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీవు లేవాలి, నీవు ఆ వెలుగు ప్రకారం అడుగులు వేయాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, అబ్బా, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. వీళ్ళంతా ఎవరు? నిజంగా చీకట్లో ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళందరి మీద సూర్యుడి ప్రకాశం ఉంది, కానీ వీళ్ళందరి దగ్గరికి వాక్యం వెళ్ళలేదు. వీళ్ళందరి దగ్గరికి వాక్యము వెళ్ళలేదు. కానీ వాక్యము నీ యొద్దకే వచ్చింది, నా యొద్దకే వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అది వెలుగు అన్న విషయం గ్రహించాల. వెలుగు వచ్చినప్పుడు లేవాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది మనకి. వెలుగు రాగానే మనం ఏం చేస్తున్నామంటే ఆ వచ్చిన పక్కనే డేట్ వేస్తున్నాం. ఇంకొంతమంది ఉంటారు టైం కూడా వేస్తారు. కానీ ఏం చేస్తారు తెలుసా? వెంటనే బైబిల్ మోస్తారు. దేవుడు నాతో మాట్లాడాడు. సరే, దేవుడు నీతో మాట్లాడాడు, ఆ మాట పట్టుకొని అడుగులు ఎందుకు వేయటం లేదు? వారికి వెలుగు వచ్చింది, నక్షత్రపు వెలుగు చూడంగానే బయలుదేరి వెళ్ళారు. వారి ఇండ్లను విడిచిపెట్టేశారు, వారి యొక్క పుట్టిన దేశాలను విడిచిపెట్టేశారు, వారి ప్రాంతపు వారిని, ఆ భాషను మొత్తాన్ని విడిచిపెట్టేశారు. ఒక నక్షత్రపు వెలుగు వారి మీద ప్రకాశించగానే వారు లేచి బయలుదేరి వెళ్ళారు. సూర్యుని వెలుగు నీ ఇంటి వాకిటి మీద పడంగానే మంచం మీద నుంచి నువ్వు లేచి పనిలోనికి వెళ్తున్నావు. మరి దేవుని వెలుగు నీ మీద పడుతున్నప్పుడు ఎందుకు దేవుడు చెప్పిన ప్రకారంగా అడుగులు వేయటంలా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడమ్మా. ప్రతి ఆదివారం వెలుగు వస్తుంది నీ మీద, ప్రతి ఉపవాస దినమున వెలుగు వస్తుంది నీ మీద. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు అనేక పర్యాయాలు ఇదిగో కనికరము చూపించి మాట్లాడిన మాట మాట్లాడుతూ, పలు రకాలుగా అదే మాట మాట్లాడుతూ, పలు విధాలుగా అదే మాట మాట్లాడుతూ, పలు అధ్యాయాల్లో నుంచి అదే మాట మరలా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? మరలా అండర్లైన్ చేసుకున్నావు. కానీ ఇదిగో దేవా, నువ్వేదో నాతో మాట్లాడదాం అనుకుంటున్నావు, నన్నేమి చేయమంటావు, దాని ప్రకారం నేను అడుగులు వేస్తాను, రిస్క్ తీసుకుంటాను అన్న మాట రాట్లా. ఫలితం ఏమైంది తెలుసా? అదే ఇల్లు, అదే జీతము, అదే పరిస్థితి, అలానే ఉండిపోతున్నాం. ఒక రోజున కబురు వస్తుంది, వెళ్ళిపోతాం. మరలా దేవుడు నీలాంటి వాడిని ఇంకొకడు నీ కుమారుల్లోనో నీ కుమార్తెలు ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత సంతానం. క్రైస్తవం ఇక్కడే వెనకబడిపోయింది. నాకు ఈ అధ్యాయంలో భలే ఉంటుందమ్మా ఒక మాట. 3వ వచనం చదవండమ్మా.
ఆయన మహిమ. రెండవ వచనం చదవమ్మా. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా ఏంటంట? నీ మీద ఉదయించుచున్నాడు. నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములు నీ వెలుగు. అమ్మ చూసారా, అనేకులకు దీవెనకరముగా ఉండాలి అంటే, అనేకులు నిన్ను ఒక ఆదర్శంగా తీసుకోవాలి, నీ యొద్దకు రావాలి అంటే నీకు పెద్ద చదువు జ్ఞానం ఇది కాదమ్మా. దేవుని వాక్యము నువ్వు కలిగి ఉన్నావా? ఆ వాక్యము జనములను నీకు అట్రాక్ట్ చేస్తుందమ్మా. ఆ తర్వాత మాట ఉంటుందమ్మా, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అమ్మా, ప్రభుత్వాలని, అధికారులను మనము ప్రభావితము చేయాలంటే మనదేదో ఒక పెద్ద కుటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదు. మనమేదో ఒక పెద్ద సాహసాలు వాక్యము చెబుతుందమ్మా, వెలుగు వచ్చిన వాడి దగ్గరికి రాజులు వస్తారు అని చెప్పేసి. కింగ్స్ విల్ బి అట్రాక్టెడ్ టు ద లైట్ దట్ ఈస్ షైనింగ్ అపాన్ యూ. నీ మీద ఉదయించుచున్న ఆ వెలుగుకి ఇదిగో రాజులు వస్తారు. ఈరోజు చాలామంది సేవకులు ఇదిగో అనేక మంది నాయకులకు ప్రార్థనలు చేస్తున్నారు, సీఎంలకు ప్రార్థన చేస్తున్నారు, పిఎంలకు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా వేరే వేరే దేశాల్లో ప్రెసిడెంట్లకు ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు పిలిపించుకొని ప్రార్థన చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న వెలుగు వారు చూచారు. నేను అంటున్నానమ్మా, వెలుగు వచ్చిందా, నీ యొద్దకు వచ్చేవారు, లేదంటే నీతో సహవాసం చేసేవారు, ఇంక మనందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే అల్లాటపాగాళ్ళు కాదంట. నేనైతే జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు. నేను అంటున్నానమ్మా, టు ఆల్ ద పీపుల్, నేను ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నానమ్మా, దేవుడు నీతో మాట్లాడిన ఒక్క మాట పట్టుకో. ఆ ఒక్క మాట పట్టుకుని అడుగులు వేస్తూ ఉండు. ఇన్ ద డేస్ టు కమ్, రాబోతున్న రోజుల్లో పరిపాలకులు నీ ఎదుటకు వస్తారు, అధికారులు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ యొద్దకు వస్తారంట. అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ అధ్యాయం అంతా చదువుతుంటేనమ్మా పిచ్చికిపోద్దమ్మా, పిచ్చికిపోద్దు అంతే. ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. అండ్ ద సెకండ్ థింగ్, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఉండాల్సిన ఒక జీవన శైలి ఏంటంటే వాక్యానికి లోబడి అడుగులు వేసే ఒక తనం ఉండాలి. మొట్టమొదటిది ఏంటిది? ఆకలి ఉండాలి. రెండవది ఏంటి? వాక్యమునకు లోబడి అడుగులు వేయాలి. ఆకలి లేకుండా, వాక్యానికి లోబడకుండా, అడుగులు వేయకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ, నేను చెప్తున్నామ్మా, రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ఏమాత్రం మార్పు చూడవు. మోసపోమాక, నేను ఉన్నట్టుగా చెప్పేస్తున్నామ్మా. ఎవరైతే లేచి తేజరెళ్ళటానికి అడుగులు వేస్తాడో వాడు మాత్రమే దీవించబడతాడు. అంతే. వెలుగు వచ్చిన తర్వాత, వెలుగు వాడి మీద పడిన తర్వాత కూడా మరలా పూర్వపు స్థితిలోనే, పూర్వపు పనిలోనే, పూర్వపు దానిలోనే అలాగే ఉండేవాడి మీద ఏ ఆశీర్వాదం రాదు. వాడి జీవితంలో ఏది మార్పు జరగదమ్మా. ఆ తర్వాత మూడవది, వెలుగు ఆశీర్వదించబడాలి అంటే కావాల్సిన క్యారెక్టర్, ఆ యొక్క జీవన శైలిలో మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే తండ్రి కటాక్షం ఉండాలమ్మా. దేవుని కటాక్షము ఖచ్చితముగా ఉండాలి. పరమ తండ్రి కటాక్షము ఖచ్చితంగా ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పండి అమ్మా, దేవుడి దయ ఖచ్చితంగా కావాలి అని చెప్పండి. పరమ తండ్రి దయ ఖచ్చితంగా కావాలి అని చెప్పండి. నేను అంటున్నానమ్మా, ఇది నా వ్యక్తిగతమైన నోట్స్, నేను మీతో మాట్లాడుతున్నానమ్మా. నేను నా వర్తమానం చెప్పటం లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తున్న ఆ యొక్క మాటల్లోంచి. ఎందుకంటే సడన్గా నేను ఇంతకు ఆరాధన అయిపోయిన తర్వాత నా వర్తమానం మీద, నేను సిద్ధపడిన వర్తమానం మీదకి నా మనసు వెళ్ళటంలా నా మైండ్లో వచ్చిన మాటని తెలుసా, నిన్ను ఏదైతే పోషించిందో, నీకు ఏదైతే ఆకలి తీర్చిందో దానినే వారికి ఇవ్వాలి అని చెప్పేసి నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఫెడ్ దమ్ వాట్ హ్యాస్ ఫెడ్ యూ. సో మూడవది, తండ్రి కటాక్షం ఉండాలమ్మా. టు రిసీవ్ ద బ్లెస్సింగ్, ఒక దీవెన పొందుకోవాలి, ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే తండ్రి కటాక్షం ఉండాలి. చూడండి అమ్మా, ఆదికాండము 31వ అధ్యాయంకి వెళ్ళండి అమ్మా. ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. 9-10 వచనాలు.
అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని, నేను మరొక కలగన్నాను. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు, అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నాం అందరు అక్కడి నుంచి. నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. ఇది ఎప్పుడు నెరవేరింది అంటే, యోసేపు జీవితంలో ఐగుప్తు దేశంలోనికి తన సహోదరులు తన ఇంటి వారందరూ బయలుదేరి వచ్చి ధాన్యము, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఆ చుట్టుపక్కల దేశాల్లో భయంకరముగా కరువు ఉన్నది. యోసేపు చెప్పిన ప్రకారం ఆ కరువు దినాల్లో యోసేపు ధాన్యం అమ్ముతున్నాడు. ధాన్యము కొనుగోలు చేయటానికి, ధాన్యము కోసము యాకోబు యొక్క కుటుంబం అంతా యోసేపు దగ్గరికి వెళ్ళారు, సాష్టాంగపడ్డారు. ఎన్ని విషయాలు మనంతా తెలుసు, అవన్నీ మీకు చూపించాల్సిన అవసరం లేదు. చూపించాలా? అవన్నీ జ్ఞాపకం ఉంది కదా. ఎస్. అయితే ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడమ్మా. నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి. యోసేపుకి దేవుడిచ్చిన దర్శనములో యోసేపు తన కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటాడు. ఇది దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనం, కళ. తన కుటుంబానికి అతడు ఒక వెలుగుగా ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు. ఎవరెవరు యోసేపు ద్వారా దీవించబడతారు అంటే, కరువు దినాల్లో తండ్రి దీవించబడతారు, తల్లి దీవించబడుతుంది, సహోదరులు దీవించబడతారు. ఇది దేవుని ప్రణాళిక. కానీ జాగ్రత్తగా చూడండమ్మా, ఐగుప్తు దేశమునకు వెళ్ళక మునిపే రాహేలు మార్గంలోనే చనిపోయింది. రాహేలు ఎవరు? యోసేపు తల్లి. దేవుని దర్శనం ఏంటంటే, యోసేపు ద్వారా దీవించబడటము ఎవరెవరంటే, యోసేపు తండ్రి అయిన యాకోబు, యోసేపు తల్లి అయిన రాహేలు, సహోదరులు. తండ్రి దీవించబడ్డాడు, సహోదరులు దీవించబడ్డారు. కానీ తల్లి దేవుని ప్రణాళికను ఎలా పోగొట్టుకుంది? మార్గంలోని చనిపోయింది. దర్శనం నెరవేరలా, వాగ్దానం నెరవేరలా, ఆశీర్వదించబడలేదు, ఆశీర్వదించబడకుండానే చనిపోయింది. మీకు అర్థమవుతుంది నా మాటలు? చూపిస్తాను చూడండి ఒకసారి, ఆ వచనం చూపిస్తాను చూడమ్మా. ఆదికాండం 35వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. ఆదికాండం 30వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. అసలు కొంతమంది యోసేపు తల్లి ఎవరంటే ఇట్లా చూశారు, అందుకే కొద్దిగా అది కూడా చూపిద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదవండి అమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. సో యోసేపు తల్లి ఎవరు ఇప్పుడు? అందరు చెప్పాలా? ఇంకా సో ఇప్పుడు యోసేపుకు వచ్చిన దర్శనం మరలా దాని దగ్గరికి వెళ్ళమ్మా. ఆదికాండము 37 10వ వచనం చదవనమ్మా. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాగిల పడతామా అని చెప్పేసి అన్నాడు. సో అంటే ఆ దర్శనములో తల్లి కూడా ఉన్నది, రాహేలు కూడా ఉన్నది. కానీ ఈ మార్గములో రాహేలు దేవుడి యొక్క దర్శనాన్ని నెరవేర్చుకోలేకపోయింది, కుమారుడు చేత దీవించబడలేకపోయింది, అరణ్యములో చనిపోయింది. చూడండి ఆ యొక్క మాటలు కూడా. ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనం చదవనమ్మా.
అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. ఐగుప్తులోనికి వెళ్ళి ఆ అన్యుల దేశములో కూడా దీవించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, వాగ్దానం ఇంకా చెప్పాలంటే. కానీ రాహేలు ఈ మార్గములోనే, బెత్లెహేము ఎఫ్రాతా మార్గములోనే ఏమైందంట? చనిపోయింది. ఆశీర్వాదం పొందుకోలేదు. చాలామంది కూడా ఇలాగే ఉన్నారమ్మా. వాగ్దానాలు పొందుకుంటున్నారు, దర్శనాలు పొందుకుంటున్నారు, ప్రవచనాలు పొందుకుంటున్నారు, ప్రార్థనలు చేపించుకుంటున్నారు. కానీ మార్గములోనే దీవెన పొందుకోకుండా వైదొలిగిపోతున్నారు. కారణము, రాహేలు చేసిన తప్పిదం ఏమిటంటే దేవుని కటాక్షము లేదా తండ్రి కటాక్షమును పోగొట్టుకుంది. నేను అంటున్నానమ్మా, ఏ వ్యక్తి అయినా సరే దేవుని కటాక్షాన్ని పోగొట్టుకుంటాడో ఆ వ్యక్తి ఎప్పటికీ దీవెన పొందుకోలేడు. మరలా చెప్తున్నానమ్మా, దేవుని కటాక్షము పోగొట్టుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబము ఎన్నడూ దీవెనకి యోగ్యులుగా ఉండరు. చూడండి, రాహేలు తన తండ్రి యొక్క కటాక్షాన్ని ఏ విధంగా పోగొట్టుకొని ఆశీర్వదించబడకుండా చనిపోయిందో లేఖనాలు చూద్దాం. చూడమ్మా, హల్లెలూయా. ఆదికాండం 31వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. ఆదికాండం 31వ అధ్యాయం. హల్లెలూయా. 19వ వచనం చదవండమ్మా. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను. రాహేలు ఏం చేసిందంట? తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను ఏం చేసిందంట? దొంగిలించిందంట. తన తండ్రి ఇంట ఉన్న గృహ దేవతలను దొంగిలించింది. లాబాను ఆ గృహ దేవతల కోసము వీరి వెంబడి పరిగెత్తాడు, వీడిని తరిమారు. అప్పుడు కూడా ఏం చేసిందంటే రాహేలు, ఆ అధ్యాయంలోనే ఉంటుందమ్మా, చూడండమ్మా, 34వ వచనం చదవండమ్మా. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. చూసారా? ఎప్పుడైతే ఈ రాహేలు తన తండ్రికి చెందిన ఆ యొక్క విగ్రహములను దొంగిలించి, చూడండమ్మా, చాలామంది ఏమనుకుంటారంటే ఈమెకి విగ్రహారాధన మీద అపేక్ష ఉన్నది కాబట్టే ఆ విగ్రహాలు తెచ్చుకుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ నా మట్టుకు నేను అది కాదంటానమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లోనే మనం మామూలుగా జనరల్గా చూద్దామమ్మా, బైబిల్ కింద పెట్టి ఎవరైనా బైబిల్ మీద కూర్చుంటారా? ఈ రోజుల్లోనే కూర్చోం. అది మనకు తెలుసు, అది కేవలం ఒక పేపరే, అందులో ఉన్న కేవలము అక్షరాలన్నీ ముద్రే, మనమే కూర్చోము. కానీ ఆమె ఆ ఒంటె సామాగ్రిలో వాటిని దాచిపెట్టి ఏం చేసిందంట? వాటి మీద ఎక్కి కూర్చుందంట. వితౌట్ రెవరెన్స్, వితౌట్ ఫియర్, ఏమాత్రము భయము భక్తి లేకుండా. కారణం ఏంటి తెలుసా? రాహేలుకు తెలుసు యెహోవా అనే దేవుడు అని చెప్పేసి. ఎందుకంటే తన భర్త అయిన యాకోబు జీవితంలో ఆమె చూస్తున్నదంతా చూసి ఒకానొక దినమున పిల్లలకు అంటున్నప్పుడు యెహోవా నాకు బిడ్డనిచ్చాడు కాబట్టి యోసేపు, యెహోవా నాకు బిడ్డనిచ్చాడు కాబట్టి బెంజమిన్ అని చెప్పేసి ఇలా పేర్లు పెట్టుకుంటూ వచ్చింది ఆమె. రాహేలు ఆరాధించింది, సేవించింది దేవుణ్ణి మాత్రమే, సైన్యములకు అధిపతి యెహోవాని మాత్రమే. కానీ అయినప్పటికీ ఎందుకు తన తండ్రి యొక్క విగ్రహములు తెచ్చుకుందంటే అవి బంగారం అయి ఉండొచ్చు, అవి వెళ్ళగలిగిన వాటితోటి తయారు చేయబడినవి అయి ఉండొచ్చు, అవి తనకి దీవెనకరముగా ఉంటాయి, అవి తను అమ్ముకోవటమో ఇంకోటి చేసుకుంటే తనకి అవసరానికి పనికొస్తాయన్న ఒక ఆలోచనతో ఏం చేసిందంటే తండ్రి లేని టైంలో ఆ యొక్క విగ్రహాలన్నీ తండ్రికి చెందినవి ఆ విగ్రహాలన్నీ దొంగిలించి ఇదిగో ఆ ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద ఎక్కి కూర్చుంది. తండ్రి వచ్చినప్పుడు కూడా తండ్రికి ఏం చెప్పిందంటే,
సారీ డాడీ, మీరు వచ్చినప్పుడు నేను లేవలేదు. చదువుతారా మాట? 35వ వచనం. 35వ వచనమేనా? ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు. చూడమ్మా, తండ్రులు వచ్చినప్పుడు ఏం చేయాలి? లేచి నిలబడటం అనేది బైబిల్ యొక్క అంటే లేదండి మా ఫాదర్తో మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అంటారా? నువ్వెంత ఫ్రెండ్లీగా ఉన్నా సరే, రిమెంబర్ వన్ థింగ్, హీ ఈజ్ యువర్ ఫాదర్, అంతే. చాలామందికి ఈ అవతల వాళ్ళని గౌరవించడం అనేది ఒక కనీసం ఒక బుద్ధి ఉండదు. చాలామంది పెద్ద పెద్ద వాటి దగ్గర క్రైస్తవులు మిస్ అయిపోరు. మా దీవెనలు చిన్న చిన్న వాటి దగ్గర మిస్ అయిపోతారు. ఏంటో తెలుసా? ఇంక ఇట్లాంటివి. రాహేలు తండ్రికి క్షమాపణ చెప్తుంది. ఆమె తన తండ్రి ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నాను అని చెప్పాను. అబద్ధం చెప్పింది. నేను కడగా ఉన్నాను అందుకే లేవలేదు. ఎందుకంటే తండ్రిని చూస్తే కుమార్తె అయినా కుమారుడైనా సరే ఏం చేయాలి? లేచి నిలబడి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇంకా లేవియా కాండములు ఉంటుంది, వృద్ధుడు తల నెరిసిన వాడు నీ ఎదుటకు వస్తే లేచి నిలబడి యెహోవా యందు భయమును కనపరచు అని ఉంటుంది. కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదమ్మా, అత్తమామలైనా సరే. కోడళ్ళకి నేను చెప్తున్నానమ్మా, మీ మామగారు వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోయి వంటగదిలోకి పని ఏమి లేకపోయినా పని చేసుకుంటాం. మీ మామయ్య వచ్చినప్పుడు పలకరించాల్సి వస్తుందేమో అని. లేదు కొంతమంది అంటారు ఈ వాక్యం ఏమైనా అమ్మో లేవాలన్నారుగా పాస్టర్ గారు, సరే లేద్దాం అని వాళ్ళ మామయ్య రాగానే ఇట్లా ఎగుస్తారు. దేవుడు నీ హృదయాన్ని బాగా చూస్తాడు, నువ్వు ఎట్లా లేచావో అని చెప్పేసి. పాపం ఆయన మీ మామయ్య అనుకుంటాడు, ఎంత ప్రేమో నా కోడలికి నేను రాగానే లేచి కుర్చీ ఇచ్చి, అసలు నేనున్నంతసేపు కూర్చోదు మా బంగారు. పురుషులు చెప్పట్లా మాట, కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ స్త్రీలు చెప్పుకున్న మాట బంగారు తల్లి, అసలు అమ్మో అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడమ్మా. సో లెట్స్ గెట్ టు దిస్ పాయింట్. ఎప్పుడైతే తన తండ్రి యొద్ద ఆమె దొంగిలించిందో ఆమె మీదకి మరణము విడుదలయ్యేటట్టుగా దేవుడు ఆ యొక్క పరిస్థితులను మార్చాడమ్మా. యాకోబు అంటాడు, చూడండమ్మా ఆ మాట అదే అధ్యాయంలో ఉంటుంది, చూడండమ్మా 31వ వచనము. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడతాయో వారు ఏంటంటే, యాకోబు ఏం చేశాడంటే ఒక మాట విడుదల చేశాడమ్మా. ఎవరైతే నీకు చెందినవి దొంగిలించారో వారు బ్రతకకూడదు అనే మాట చూసారా. ఆమె మీద దేవుడికున్న దర్శనం ఏమిటంటే ఆమె ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి. ఆమె మీద దేవునికున్న దర్శనం ఏమిటంటే ఆ ఐగుప్తు దేశంలో ఆమె కాపురం ఉండాలి కరువు దినాలంతా. ఎందుకంటే యెరూషలేములో ఇజ్రాయేల్ దేశంలో భయంకరముగా కరువు ఉన్నది, అక్కడే ఉంటే వారు మరణిస్తారు. సో దేవుని యొక్క ప్రణాళికలో రాహేలు, యాకోబు, మిగతా సహోదరులందరూ ఐగుప్తు దేశమునకు వెళ్ళాలి, అక్కడ కాపురం ఉండాలి, అక్కడ యోసేపు ద్వారా బ్రతకాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఈ ప్రణాళిక యాకోబు జీవితంలో నెరవేరింది, ఈ ప్రణాళిక యాకోబు కుమారుల జీవితంలో నెరవేరింది, కానీ రాహేలు జీవితంలో నెరవేరలేదు. కారణం ఏమిటంటే తన తండ్రి యొద్దనే దొంగిలించింది, తండ్రి కటాక్షమును పోగొట్టుకుంది, పైపెచ్చు శాపము పలికేశాడు తన యొక్క యజమానుడు. జాగ్రత్తమ్మా, నేను చెప్తున్నానమ్మా, ప్రతి స్త్రీకి నేను చెప్తున్నానమ్మా, పురుషులు అథారిటీకి సూచనగా ఉంటారు, భర్తలు కానీ తండ్రులు కానీ అధికారమునకు సూచన. నీ భర్త నోటి వెంట ఏ మాట అయితే విడుదలవుతుందో ఆ మాట శాసనముగా దేవుడు చేస్తాడు. నేను గతంలో మీకు చెప్పాను, మా మ్యాన్స్ అథారిటీ అని ఒక విషయం చెప్పాను. ఒక స్త్రీ ఒక మొక్కుబడి చేసుకున్నా సరే పురుషుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు, పురుషుడు దాన్ని బ్రేక్ చేయొచ్చు అన్న విషయం కూడా నేను చెప్పాను. దేవుడి శాపం రాకుండా పురుషుడు చేస్తాడు అని చెప్పేసి మ్యాన్స్ అథారిటీ అది. కానీ ఎప్పుడైతే రాహేలు తండ్రి యొద్ద దొంగిలించిందో ఇదిగో తండ్రి కటాక్షమును పోగొట్టుకుంది, ఫలితముగా ఆశీర్వదించబడకుండానే ఐగుప్తు దేశమునకు వెళ్లకుండానే ఆ కరువులోనే ఆమె మరణించిపోయింది. ఈరోజున క్రైస్తవులు అనేక మంది దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు, పరమ తండ్రి దగ్గర దొంగిలిస్తున్నారు. ఏమిటో తెలుసా? దశమ భాగము.
రాహేలు తండ్రి యొద్ద దొంగిలించింది విగ్రహాలు. ఈ రోజున సంఘము దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు. ఏంటో తెలుసా? దశమ భాగములు దొంగిలిస్తున్నారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా చూసారా, రాహేలు ఏం చేసింది? తండ్రి యొద్ద దొంగిలించింది. ఆ ఫలితం ఏమైంది? తండ్రి కటాక్షము పోగొట్టుకుంది, దీవెన పొందకుండానే చనిపోయింది. మానవుడు ఏం చేస్తున్నాడు తెలిసి ఇప్పుడు? దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నాడు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. అని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలించారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. దొంగతనములు చేస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై చూసారా? ఏ విధముగా అయితే రాహేలు తండ్రికి చెందినవి దొంగిలించి శాపాన్ని పొందుకొని దీవెన లేకుండానే మరణించిందో, ఈ రోజున క్రైస్తవులు పరమ తండ్రికి చెందిన దశమ భాగము, పరమ తండ్రికి చెందిన ప్రతిష్ఠిత అర్పణములు అవి దేవునికి ఇవ్వకుండా అవి దొంగిలించి శాపాలు పొందుకుంటున్నారు. ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు నూనె వేయించుకొని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ ఆ శాపము విరగొట్టబడటం లేదు. కారణం ఏంటి తెలుసా? దే లాస్ట్ ద ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ఫాదర్. పరమ తండ్రి అనే దేవుని దృష్టిలో వారు కటాక్షమును పోగొట్టుకున్నారు. సంగమా, చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ఓ పాస్టర్ గారు, మరలా మీరు దశమ భాగాలు మాట్లాడుతుంది. ఎస్, ఐ విల్ స్పీక్. నేను మాట్లాడతాను. దశమ భాగం ఇవ్వకుండా నీ సొంత ఖర్చులకు వాడుకోవటం వల్ల దేవుని దర్శనాల్లోంచి వైదొలిగిపోతున్నారు సంఘము. దేవుని యొక్క ప్రణాళికల్లోంచి తప్పించబడుతున్నారు సంఘము. మార్గములోనే వారి జీవితాలను ముగించుకొని ఇదిగో పరలోకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉంటున్నారు. రాహేలు ఇప్పటి సంఘానికి సాదృశ్యంగా ఉందమ్మా. రాహేలు ఎలాగైతే తండ్రి దగ్గర దొంగతనం చేసిందో, మనము మన పరమ తండ్రి దగ్గర దొంగతనం చేస్తున్నాం. రాహేలు తండ్రికి చెందిన విగ్రహాలు దొంగతనం చేసింది, మనము దేవునికి చెందిన దశమ భాగమును దొంగతనం చేస్తున్నాం. వేటిలో వ్యత్యాసం లేదు. రాహేలు శాపం పొందుకుంది, దశమ భాగము దొంగిలించిన వారు శాపగ్రస్తులైనారని వాక్యం చెబుతుంది. సంగమా, ఆశీర్వదించబడేవాడికి ఒక జీవన శైలి ఉండాలని మాట్లాడుతున్నాం కదా. ఆ జీవన శైలిలో 3వ విషయం ఏంటంటే, ఎప్పుడు దేవుని యొక్క కటాక్షము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉండు. ఎప్పుడు దేవుని కటాక్షం పోగొట్టుకోమాక. నో మ్యాటర్ నువ్వు ధనమును పోగొట్టుకున్నా పర్లేదు, దేవుడు ప్రేరేపించినప్పుడు కార్లు, బండ్లు ఏది పోగొట్టుకున్నా పర్లేదమ్మా, కటాక్షము పోగొట్టుకోమాక. ఎందుకంటే కటాక్షం ఉందా, నువ్వు పోగొట్టుకున్న దానికి తిరిగి 100 దేవుడు అనుగ్రహిస్తాడంతే. చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ అందరితో నేను మాట్లాడుతున్నామా. నీ ఆరంభం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమీ లేదు, అప్పుడే చదువుకున్నావు, అప్పుడే చదువు అయిపోయి బయటకు వచ్చేసావు. దేవుని కటాక్షం ద్వారా ఉద్యోగం వచ్చింది, దేవుని కటాక్షం ద్వారా ఇల్లు కట్టుకున్నావేమో, దేవుని కటాక్షం ద్వారా వాహనాలు కొనుక్కున్నావేమో, దేవుని కటాక్షం ద్వారా ఇదిగో నీ ఇంటిని పోషించుకుంటూ వచ్చామో. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, ఈ వస్తువులు కానీ ఇవన్నీ కానీ, ధనము కానీ ఇవన్నీ. కానీ ఆరంభంలో నీతో వచ్చింది ఏంటో తెలుసా? దేవుని కటాక్షము. కానీ మధ్యలో ఉన్న వస్తువులకు నువ్వు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడైతే ఆ వస్తువులను దేవునికి చెందినవి కూడా దేవునికి ఇవ్వకుండా నువ్వు నీ దగ్గర పెట్టుకుంటున్నావో, ప్రారంభంలో నీతో ఉన్న దేవుని కటాక్షము పోగొట్టుకున్నావు. మధ్యలో ఎప్పుడైతే దేవుని కటాక్షం నువ్వు పోగొట్టుకున్నావో, శాపము నువ్వు పొందుకుంటున్నావు. మళ్ళీ పాస్టర్ గారు దీవించబడాలన్న ఇది నా వ్యక్తిగతమైన నోట్స్ అమ్మ. నేను మీతో మాట్లాడుతున్నామ్మా. నేను ఏ నెల దేవునికి చెల్లించాల్సిన దశమ భాగం మిస్ కాకుండా ప్రతి నెల నా దశమ భాగం తీసుకుని వెళ్తాను నేను నా దైవజనుడి దగ్గరికి. పాస్టర్ గారు మీకు తెలియదు, పాస్టర్ గారు మాకున్న అవసరాలు ఏంటి మీకు తెలీదు, మేము కట్టాల్సినవి మీకు తెలియదు. మీ అందరికంటే నేను ఎక్కువ కడతాను, మీ అందరికంటే ఎక్కువ అవసరాలు నాకున్నాయి. కానీ అయినప్పటికీ ఎంత అవసరం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, దేవుని కటాక్షం దగ్గరికి వస్తే అవన్నిటిని పక్కన పెట్టేసేయాలి మనం. ఎందుకంటే దేవుని యొద్ద దొంగిలించువాడు శాపగ్రస్తుడు అవుతాడు, కటాక్షమును పోగొట్టుకుంటాడు. రాహేలే గొప్ప ఉదాహరణమ్మ. తండ్రి యొద్ద దొంగిలించింది, శాపము పొందుకుంది. దీవెన ఉన్నది తన మీద. ఏంటి ఆ దీవెన?
ఐగుప్తుకు వెళ్ళాలి ఆమె. ఏంటి ఆ దర్శనము? ఐగుప్తులో చేర్చబడి కరువు దినాల్లో కూడా పోషించబడాలి. అది ఆమె మీద దేవుడు కలిగిన దర్శనము. కానీ మధ్యలోనే బెత్లెహేములోనే మరణించి చనిపోయింది. ఆశీర్వాదం పొందుకోలేదు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా అదే మాట్లాడుతున్నానమ్మా. ఎవరైతే దేవునికి చెందిన దశమ భాగములు దేవునికి చెల్లించకుండా, దేవునికి చెందిన అర్పణములు దేవునికి చెల్లించకుండా నీ సొంతానికి వినియోగపరుచుకుంటారో, నేను చెప్తున్నానమ్మా, ఏ ప్రవచనము నెరవేరదు నీ జీవితంలో, ఏ వాగ్దానము నెరవేరదు నీ జీవితంలో. పైపెచ్చు దేవుని కటాక్షాన్ని నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు అంతే. ఈ దేవుని కటాక్షం నువ్వు పోగొట్టుకొని నువ్వు ఎంత ఆకలి కలిగి ఉంటే ఏంటి, ఎంత విధేయత చూపిస్తే ఏమిటి? దేవుని యొక్క మనసు ఎప్పుడో నీ నుంచి వైదొలిగింది. ఎందుకంటే నువ్వు ఆయన యొద్దే దొంగతనము చేయటానికి సిద్ధపడ్డావు. ఆయన యొద్దే నువ్వు దొంగతనము చేస్తున్నావు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. సో ఆశీర్వదించబడాలి అంటే ఉండాల్సిన జీవన శైలిలో 3వ లక్షణం ఏమిటంటే ఎప్పుడు తండ్రి యొక్క కటాక్షమును పోగొట్టుకోకూడదు. పరమ తండ్రిని దేవుని కటాక్షం పోగొట్టుకోకూడదు. 4వది, తొందరపాటు ఎప్పుడు ఉండకూడదమ్మా. 4వ లక్షణము, తొందరపాటు ఎప్పుడు ఉండకూడదు. పక్కన వాళ్ళకి చెప్పండి అమ్మా, ఇది కరెక్ట్గా నీకే అని చెప్పండి పక్కన వాళ్ళకి. తొందరపాటు అస్సలు కరెక్ట్, నిజమే కదా? కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు పక్కన వాళ్ళకి చూసి, ఇది మీకే అని చెప్పేసి. లేదు మీరు రాంగ్ చెప్పారు, ఇది ఖచ్చితంగా నాకే అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఇది చెప్పట్లేదు ఏంటి అంటే పక్కన వాళ్ళని అంటానికి మాత్రం ఇది ఖచ్చితంగా నీకే అని చెప్పని, లేదు ఇది ఖచ్చితంగా నాకే అంటే మాత్రం చెప్పట్లా. చూసారా ఎంత దారుణం? లేదు చెప్పండి పక్కన వాళ్ళకి, ఇది ఖచ్చితంగా నాకే అని చెప్పండి. నేనే ఆ తొందరపడేవాడిని అని చెప్పండి. ఎందుకంటే మనకు తొందరపడి మాట్లాడతాం అలవాటు, తొందరపడి మాట్లాడతాం అలవాటు. రాహేలు చేసిందే. మళ్ళీ రాహేలు దగ్గరికి వెళ్దాం చూడమ్మా. ఆదికాండం 30వ అధ్యాయము మొట్టమొదటి వచ్చి చదవమ్మా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి, తాను యాకోబునకు ఏంటంట పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము ఇవ్వు, లేని ఎడల నేను చచ్చెదను అనెను. చూసారా, నాకు గర్భఫలం ఇవ్వు లేకపోతే ఏంటి? అసలు ఇదంతా ఇంత దారుణమైన మాట అవసరమా? ఇంత తొందరపడి మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? తన అక్క యందు అసూయపడి, పోయిన వారం నేను మాట్లాడిన మత్సర పడకూడదు, వ్యసన పడకూడదు అని చెప్పేసి మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో తొందరపడి మాట్లాడుతుంది. ఏంటంటే నాకు గర్భఫలం ఇవ్వు, లేకపోతే పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతా, పిల్లలు లేకపోతే నేను చస్తా, పిల్లలు లేకపోతే నేను ఏంటంటే బ్లాక్మెయిల్ భలే చేస్తారు కదా బ్లాక్మెయిల్. అసలు అమ్మో ఇస్తావా చస్తావా. ఈ మధ్య అదే పురుషులు ఏమంటా, ఈ మధ్య మొన్న చూసాను ఒక రీలు. పురుషులు అంటే ఇంటికి ఏమైనా ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయంటే భయపడుతున్నారంట. అంటే భార్యలు ఏం ఆర్డర్ పెట్టారా అని చెప్పేసి. ఆ మధ్యలో ఎవరు ఇంకొక రీల్ బాగా చూసాను నేను. వాళ్ళ ఆవిడ చక్కగా అన్నం వండి పెట్టి తీసుకొని వచ్చి ప్లేట్ ఇస్తుందంట. ఆడికి డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి ఫస్ట్ నువ్వు తిన్నానంట. సరే ఒక మొద్దు తిందంట. సరే మా అని చెప్పేసి వీడి ప్లేట్ తీసుకున్నా. ఆమె దగ్గంగానే వీడు ప్లేట్ ఇసురు పడేస్తాడంట. అంటే ఏం కలిపిందో అని చెప్పేసి, అది ఇస్తావా అది తొందరపడి మాట్లాడతాము. రాహేలు తన భర్తకి పిల్లలు కనకపోవటం చూసి తన అక్క యందు అసూయపడి నాకు గర్భఫలం ఇవ్వు, లేని ఎడల నేను చచ్చేదనని చెప్పేసి ఎప్పుడైతే ఒక శాపము, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ఒక మాట తన జీవితం మీద ప్రవచించిందో తొందరపడి, అదే జరిగిందమ్మా తన జీవితంలో. ఎందుకంటే రాహేలు యొక్క మరణమును మరలా జాగ్రత్తగా చూద్దాం. చూడండి 35వ అధ్యాయం 16 వచ్చిన చదవండి అమ్మా.
ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడు అగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఏ పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పిందో ఆ పిల్లల్ని కంటూనే చనిపోయింది ఆమె. ఏ ప్రెగ్నెన్సీ గురించి అయితే, ఏ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ గురించి అయితే ఆమె నాకు బిడ్డలు లేకపోతే నేను చస్తాను అని చెప్పేసి తను మాట్లాడిందో ఆ బిడ్డను కంటూనే చనిపోయింది. తను ఏదైతే పలికిందో తన జీవితంలో అదే నెరవేర్పులోకి వచ్చింది. తొందరపడి మాట్లాడద్దు. నీ యొక్క ఆశీర్వాదం ఆలస్యం అవుతుందని, దేవుడు నిన్ను దీవించడంలో అలక్ష్యము చేస్తున్నాడేమో, లేదంటే నేను ఇంకా కొద్దిగా వెయిట్ చేపిస్తున్నాడేమో, ఆ విషయాన్ని గుర్తించకుండా తొందరపడి నువ్వు జారే మాట ఇదిగో నీ గమ్యం మీదే ప్రభావం చూపించిద్దమ్మా, నీ భవిష్యత్తు మీద ప్రభావం చూపించింది. నేను అంటున్నానమ్మా, ఎంత ఆలస్యమైనా సరే, ఎంత దేవుడు నిన్ను ఎదురు చూపించినా సరేనమ్మా, విశ్వాసముతోటి ఓర్పుతోటి కనిపెట్టుకొని ఉండంతే. విశ్వాసముతోటి ఓర్పుతోటి కనిపెట్టుకొని ఉండు. కానీ ఈ మధ్యలో ఆ యొక్క వైఖరి లేకుండా, ఓర్పు అనే తత్వము లేకుండా, ఈ తొందరపాటు వలన నువ్వు పలికే ఆ మాట ఉందో చూసావా, కొన్నిసార్లు ఆ మాట నీ జీవితంలో నెరవేర్పులోనికి వచ్చింది. గమ్యము చూడకుండానే, ఆశీర్వాదం పొందుకోకుండానే, మార్గములోనే ఇదిగో దానిలోంచి నువ్వు వైదొలుగుతావు. సో ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఆకలి ఉండాలంటున్నాడు. ఆశీర్వదించబడాలంటే రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటది? ఆ వాక్యానికి లోబడి అడుగులు వేయాలి అని చెప్పేసి. ఆశీర్వదించబడాలంటే మూడవదిగా దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని కటాక్షము, తండ్రి కటాక్షం ఉండాలంటున్నాడు. నాలుగవది ఆశీర్వదించబడాలి అంటే దేవుడు చెబుతున్న మాట తొందరపాటు ఉండకూడదు అంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చేతం అయితే వచ్చేవారు నేను కంటిన్యూ చేస్తానమ్మా. కానీ ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యంగా నేను మాట్లాడుతున్నామా. ఆకలి ఉండాలి. జ్ఞానము ఉన్నా లేకపోయినా, అంటే జ్ఞానాన్ని నేను తిరస్కరించను కానీ జ్ఞానము ఉండాలి అంటాను. కానీ జ్ఞానము కంటే మించింది ఆకలి. ఎందుకంటే ఆ ఆకలి నీకుందా, దేవుని కటాక్షము, కనికరం నీ మీదకి వస్తుంది. రెండవది, దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు లేవాలి, తేజరెల్లాలి, వాక్య ప్రకారంగా అడుగులు వేయి. రాజులు నీ సన్నిధిలోనికి వస్తారు, జనములు నీ ఎదుటకి వచ్చి సాగిలపడతారు. మూడవది తండ్రి కటాక్షము. చాలా ఇది మాత్రం నేను చెప్తున్నానమ్మా. ఏ వ్యక్తి అయితే దేవుడికి ఇచ్చేవాడుగా ఉంటాడో వాడే దీవించబడేవాడుగా ఉంటాడమ్మా. అంతే. హల్లెలూయా. ఒక్క మాట చూపించి ముగించేస్తానమ్మా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం ఏంటంట? ఐశ్వర్యము ఇచ్చును. నరుల కష్టము చేత చూసారా, ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. నీకు ఐశ్వర్యం రావాలన్నా, నీకు ధనము రావాలన్నా, ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యమునిచ్చిందంట. సో గుర్తుపెట్టుకో సంగమా, నీవు ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా, నీవు ఐశ్వర్యవంతురాలు అవ్వాలన్నా, నీవు సమృద్ధిలో ఉండాలన్నా, అనేక మంది కంటే హెచ్చైన స్థితిలో నీవు ఉండాలి అంటే ఆ ఆశీర్వాదం అంతా దేవుని దగ్గర ఉన్నదన్న విషయం గుర్తుపెట్టుకో. సో దేవుడు మెచ్చే ఆ జీవన శైలి నీకు ఉండాలి. ఆ జీవన శైలిలో మొట్టమొదటి ఆకలి ఉండాలి. రెండవది ఏంటి? వాక్యానికి లోబడి అడుగులు వేసే తత్వం ఉండాలి. మూడవది తండ్రి కటాక్షం ఉండాలి. నాలుగవది ఏముండాలి? తొందరపాటు ఉండకూడదు. ఈ 4 లక్షణాలు నువ్వు డెవలప్ చేసుకోమ్మా. అతి తొందరలోనే నువ్వు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 18. మా మాట చదవండి, అందరూ చదువుదాం మా మాట. ఒకడు ఇచ్చు కానుక, ఒకడు ఇచ్చే కానుక. చూసారా, ఏ మ్యాన్ హూ గివ్స్, వానికి వీలు కలుగు చేయను, వాడికి ద్వారము తెరవజేస్తుంది. అది గొప్పవారి ఎదుటకి. చాలా మందికి అర్థం కాదు.
దేవునికి ఇవ్వండి దీవించబడతారు అంటే ఇదేంటి అంటారు. నో, నేను అంటున్నానమ్మా, యువర్ సీడ్, యువర్ ఆఫరింగ్, యువర్ గిఫ్ట్ విల్ ఓపెన్ డోర్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదమునకు, నీ దీవెనకు ద్వారము తెరవబడాలంటే నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అదే ఫాదర్స్ కటాక్షము నీకు అనుగ్రహించేది. తండ్రి యొక్క కటాక్షం నీకు అనుగ్రహించేది ఏంటంటే నీ ఇచ్చే కానుక. చూసారా, ఒకడిచ్చు కానుక వానికి ఏంటంట, మార్గము లేని చోట వీలు కలుగు చేస్తుంది, మార్గమును కలుగు చేస్తుంది. ఆ మార్గము గుండా ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో, నేను అంటున్నానమ్మా, గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. చూసారా, అందుకే నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ గివింగ్. నీ ఇచ్చుటను ఎప్పుడు చులకనగా చూడమాక, నీ ఇచ్చుటను ఎప్పుడు తక్కువగా చూడమాక. అది దశమ భాగమైనా, అది ప్రతిష్ఠిత అర్పణములైనా, అది కృతజ్ఞత కానుకలైనా, అది మరి ఏదైనా సరేనమ్మా, నేను అంటున్నానమ్మా, ప్రతి ఒక్క కానుక చాలా శక్తి కలిగి ఉంటుందమ్మా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీ కానుకను పైకి లేవనెత్తి, దేవా ఇది నీ యొక్క అభిషేకంలో నేను వెతుకుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు అంటావో, సంగమా నేను చెప్తున్నానమ్మా, మునుపెన్నడు లేని మార్గాలు ఏర్పాటవుతాయి, మునుపెన్నడు లేని ద్వారాలు తెరవబడతాయి. గొప్పవారి ఎదుటకు నిన్ను రప్పిస్తాయమ్మా. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఆఫరింగ్. ఎప్పుడు నీ అర్పణమును తక్కువ చేయమాక, ఎప్పుడు నీ అర్పణమును చులకనగా చూడమాక. ఏముందిలేండి, ఇది నా దగ్గర ఉంటే నాకు దేనికో దానికో పనికొచ్చిందని చెప్పేసి దేవుని యొద్ద దొంగిలించడానికి ఎప్పుడు సాహసం చేయమాక. ఫలితము ఏమవుతుందంటే దేవుని కటాక్షమును పోగొట్టుకుంటావు, శాపము పొందుకుంటావు. అంతే. ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ, వాగ్దానాలు ఉన్నప్పటికీ, దర్శనాలు ఉన్నప్పటికీ, ప్రవచనాలు ఉన్నప్పటికీ వాటి వేటిని నెరవేర్చుకోలేవు. అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాము. మరలా చెప్దాం ఈ 4 విషయాలు ఏంటమ్మా. దీవించబడాలంటే ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటి? ఆకలి ఉండాలి. రెండవది వాక్యానికి లోబడి అడుగులు వేయాలి. మూడవది తండ్రి కటాక్షం ఉండాలి. నాలుగవది తొందరపాటు ఉండకూడదు. ఇవి ఒక ముత్యాలు లాంటివమ్మా. ఇవి నీ జీవితంలో ఒక క్యారెక్టర్గా డెవలప్ చేసుకో. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఎన్నడూ ఆపలేరు. అంతే. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా.